ఓకే, ఫేర్ ఎనఫ్. సో వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ మనకి కళ్ళకి కనిపించి వినిపించే పరిధిలోనే మీరు చూస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్ బియాండ్ ద ఫ్రేమ్ ఆఫ్ యువర్ రెఫరెన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, జస్ట్ విత్ దట్ ఫెయిత్ అండ్ బిలీఫ్. ఒక గట్ ఫీలింగ్ అంటాం రకరకాల. బట్ అండర్స్టూడ్ వాట్ ఈస్ సేయింగ్. ఇప్పుడు నేను అన్ని వదిలేసి ఆలోచించడం మానేసి ఓకే నేను ఒక దేవుడిని సెలెక్ట్ చేసుకుంటా, జీసస్ అల్లా లేకపోతే వినాయకుడు ఎవరినో, ఓ లైఫ్ అంతా బతికేద్దాం. రోజు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక దండం 2-3 దండాలు పాడేసి అయిపోదు, నో ప్రాబ్లం. దట్స్ వాట్ మెజారిటీ లివ్. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళకి నాకన్నా తక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసుకునే బ్రెయిన్ ఉండదు వాళ్ళకి. వాళ్ళ పరిధి అంతే. అదే నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేది అదే. దాని పరిధి అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మద్దిల చెరు సూరి అనంతపూర్ జైల్లో నేను సూర్యతోటి పరిటాల రవి దాని గురించి మా రక్షణ టైంలో ఒక అతను కూర్చున్నాడు. అతను ఎవరు? అతని అసోసియేట్, సూర్య అసోసియేట్. ఇతను కూడా ఉన్నాడండి స్పాట్లో అన్నాడు. అని చెప్పిన తర్వాత సరే నేను మాట్లాడుతున్నాను, సంథింగ్ స్ట్రేంజ్ అబ్జర్వ్ అవ్వడం. అది ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూస్తున్నాడు, తను మాట్లాడుతున్నప్పుడు సూర్య మాట్లాడినప్పుడు తను చూస్తున్నాడు. జస్ట్ షిఫ్టింగ్ ద ఐస్. నేను సడన్లీ రియలైజ్ ఎక్కడైతే చూసానని కుక్కలు చేస్తాయి. కుక్కకి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇలా చూస్తే మళ్ళీ అలా చూస్తాయి అంతే. ఆ సౌండ్కి ఫాలో అవుతున్నాయి అంతే. దట్ ఈస్ వాట్ దట్ గై ఈస్ డూయింగ్. అంటే దెన్ ఐ రియలైజ్ ఈజ్ లాయల్ ఫాలోవర్ ఆఫ్ సూరి. అంటే కుక్క డాగ్ అంతే. సో మీరు దాంట్లో పొలిటికల్ లీడర్స్ కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే బాల్ ఠాక్రే లక్షల మందిని మెస్మరైజ్ చేయడానికి రీజన్ అది. దే కనెక్ట్ టు ద ఎమోషన్, నాట్ వాట్ ఈస్ టాకింగ్. బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ సచ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్స్. ఇప్పుడు మీరు మా కళ్యాణ్ పర్ అంటారు కొడక అన్నాడు యూట్యూబ్లో పెడతారు కదా వీడియోస్. మీకు లాజిక్ కౌంటర్ అవతల ఎవరైతే క్రిటిసైజ్ చేశాడో వాడి పాయింట్కి మీరు ఒక రివర్స్ అనాలిసిస్ ఇవ్వని కెపాసిటీ ఉన్నప్పుడే మీ కోపం వస్తుంది. కోపం ఎప్పుడు వస్తుంది? మీ బిలీఫ్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు అంతేగా. ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఒక బ్యాంక్ మైండ్తో పడతాం. తర్వాత మీ గెట్ ఎవరో చెప్పారు, అమ్మ చెప్పింది, టీచర్ చెప్పాడు, ఎవరో సుబ్బారావు అప్పారావు చెప్పారు. ఒక పర్టికులర్ టైంలో యూ ఫార్మ్ ఏ పర్సనాలిటీ. ఇది నేను, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు, నాకు ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం, అది అప్పుడు మీ పర్సనాలిటీ సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఎవరైనా దానిని ఛాలెంజ్ చేస్తే మీకు కోపం వస్తుంది. ఎందుకంటే మీకు ఒక సెల్ఫ్ రైటియస్నెస్, నేను నమ్మిందే కరెక్టు. అది ఎంత మీరు స్ట్రాంగ్గా నేను నమ్మిందే కరెక్టు లేకపోతే నేను నమ్ముతున్నదే కరెక్ట్ అని ఎప్పుడైతే అనుకున్నారో యూ బికమ్ దట్ ఫోర్స్ ఆఫ్ వైలెన్స్. వైలెన్స్ అంటే మీరు కొట్టాల్సిన అవసరం లేదు, మీలోనే మీ లోపల ఉండొచ్చు, మీరు కూర్చుంచుకుపోవచ్చు, మిమ్మల్ని మీరే చంపేసుకోవచ్చు, ఇంకెవడన్నా చంపవచ్చు. ఆల్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సెన్స్ ఆఫ్ బిలీఫ్. మీరు దాన్ని నెగిటివ్ మేనిఫెస్టేషన్ చూశారు. అదే నమ్మకంతో చాలా మంది నేను అదే చెప్తున్నాను, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈవెన్ సొసైటీ ఫంక్షన్స్ ఆన్ దట్. మీరు అంత నమ్మకపోతే సొసైటీస్ ఫామ్ అని చెప్పాను కదా ఇందాక, యుద్ధాలు ఉండవు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీని మీరు పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేయమన్నారు, ఎందుకు వాళ్ళతో మనకి వచ్చింది అడిగేది అనుకోండి, ఇంకా ఇంకేం వారు ఉంటుంది, ఉండదు. సూట్స్ సొసైటీ ఫర్ పీపుల్ టు బి షీప్. ఆర్డర్ ఇస్తే ఫాలో చేసి గుడ్డిగా ఫాలో చేయాలి అనే ఒక మెంటాలిటీ మీరు డెవలప్ చేయలేకపోతే సొసైటీ అనేది ఉండటానికి ఛాన్సే లేదు. ఇప్పుడు అందరి మెదడులు షీప్ మెంటాలిటీ లేకుండా మరీ ఒరిజినల్గా ఇండివిజువల్గా మీలాంటి మేధావులా పనిచేస్తే సమాజం ఏమైపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేధావి అనే వర్డ్ కరెక్ట్ కాదు. సరే, ఐఎమ్ చూసింగ్ టు లివ్ మై లైఫ్ ఇన్ ఏ సర్టన్ వే, బట్ ఆల్సో బికాస్ ఐ అండర్స్టూడ్ వాట్ ద అదర్ సైడ్ ఇస్. ఇప్పుడు ఇప్పుడు ఇందాక నేను మోహన్ బాబు గారు ఇచ్చాను కదా, సేమ్ థింగ్. ఇప్పుడు నేను దేవుని నమ్మని నేను ఎప్పుడు చెప్పలా. ఐ ఆల్వేస్ సెడ్ ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే ఇక్కడ నేను మడిగట్టుకుని అన్ని మంచిగా చేసి పిల్ల పాపాలందరినీ బాగా చూసుకుంటే నాకు అక్కడికి వెళ్ళాక రంబాబు రుసినేస్తానని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి లేకపోతే పరిస్థితి ఏంటి?
అందుకని ఎక్కడ దొరికే రామహోరస్తులు ముందు చేసేసి దాని తర్వాత అక్కడ ఛాన్స్ తీసుకుందాం అని నేను ఒక ఐ టుక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్ అంటారు దాన్ని. అంటే ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్, అంటే అది కాదు ఇదే ఉంటుంది అని అట్లా. అక్కడ ఉండకపోతే పరిస్థితి ఏంటంటే నాకు 2 చాయిస్ వచ్చినాయి, 2 డోర్స్ ఉన్నాయి. ఆ డోర్లో ఉంటుంది అంటున్నారు, ఈ డోర్లో లేదంటున్నారు. ఐ టుక్ ఎ డెసిషన్. ఓకే, సో ఐ వోంట్ బి సర్ప్రైజ్. నేను పైకి వెళ్ళి మొత్తం దేవుడు ఉన్నా కూడా నేను సర్ప్రైజ్ అవును. ఎందుకంటే వాళ్ళు ఉండటానికి ఛాన్స్ ఉంది, కానీ అది నమ్మకపోతే నా లైఫ్ ఇక్కడ బెటర్గా ఉంటుందని తీసుకుంటున్నాను డెసిషన్. అది కరెక్టే. వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు కాబట్టి. ఇప్పుడు జయసుత్ గారు మొత్తం జీసస్ క్రైస్ట్ని పూజ చేసి పొద్దున్న వెళ్ళి ఉట్టి వెంకటేశ్వర స్వామి ఉంటే ఏంటి పరిస్థితి, లేకపోతే మోహన్ బాబు గారు అదర్వైజ్ యూనో. సో అందుకని గుడ్డిగా నమ్మటం అనేది మీకు షాక్లు ఇవ్వడానికి చాలా ఎక్కువ అవుతుంది. అంటే యూ విల్ ఫీల్ బిట్రేడ్, యూ విల్ ఫీల్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆ పర్టిక్యులర్ పర్సన్ కానీ ఆ సిస్టమ్ కానీ ఆ సొసైటీ మిమ్మల్ని వదిలిన రోజు యూ బికమ్ లైక్ ఏ లూనర్. అంటే అసలు ఒక ఐడెంటిటీ లేకుండా యూ గెట్ లాస్ట్ ఇన్ యూ వరల్డ్. ఇప్పుడు ఇలా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎవరు, నేను ఇప్పుడు కాన్షియస్గా గుడ్డిగా నమ్ముతా అని అనుకోరు కదా, వాళ్ళకంటే ఒక పవర్ఫుల్ ఫోర్స్. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఎవెన్చువల్లీ దట్ ఈస్ అ ఫండమెంటల్ పాయింట్. అందుకని ఏమన్నా ఆలోచించే శక్తి లేనప్పుడు అవతలోడి ఆలోచన మీరు నమ్ముతారు. అది నేను చెప్పేది. ఒక పర్టికులర్ టైంలో ఆలోచన కూడా మించిపోతుంది. ఇట్ ఓన్లీ బికమ్స్ ద పర్సన్. ఇప్పుడు నేను నా ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్లో ఐ థింక్ షీ యూస్ టు బి, అంటే షీ యూస్ టు ఇంప్రెస్ విత్ మై ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మ్యారేజ్ కొన్ని రోజులు, కొన్ని వారాలు, నెలలు అయిపోయిన తర్వాత ఇట్ వెంట్ బియాండ్ టు ద పర్సన్. ఇట్ ఈస్ నో లాంగర్ అబౌట్ వాట్ హీ వాజ్. అప్పుడు షీ యూస్ టు హేట్ మీ. ఎందుకు? వెన్ ద ఎమోషన్ టేక్స్ ఓవర్, ఎమోషన్ విల్ ఆల్వేస్ బి అట్ లాగర్ హెడ్స్ విత్ రేషనాలిటీ. మీకు ఇప్పుడు అప్పుడేంటి, నాకేదో ఒక ఇష్యూ చెప్తాను, ఒక ఇష్యూ చెప్తామంటే నేను దానికి ఐ వాజ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అని నా మీద చాలా అప్సెట్ అయిపోయింది. నేను చెప్పానంటే, ఎప్పుడో ఒక చీమ ఒక చిన్న చక్కెర కొన్ని పలుకులు పడి ఒక చక్కెర పలుకు పట్టుకుని వెళ్తుంది. అది వెళ్తూ ఉంటే ఇంకో చీమ అటేపు నుంచి వస్తా, దారిలో దాన్ని చూసి ఆ పలుకు కోసం కొట్టుకోవడం మొదలుపెట్టాను. వాళ్ళిద్దరూ సీరియస్ దాని మీద. వాళ్ళు ఒక 2 డైమెన్షన్ స్పేస్లో ఉన్నారు, నేను 3rd డైమెన్షన్లో ఉన్నా పైనుంచి చూసి. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దూరం వెళ్తే చాలా చక్కెర ఉంది, కొట్టుకోవాల్సిన పని లేదని నాకు తెలుసు. అంతేగా. అప్పుడు ఈ 2 చెవును చూసి మేము ఎంత కొట్టుకుంటా ఉంటే ఈడు నవ్వుతున్నాడా, ఈడు సీరియస్ తీసుకోవట్లేదా అంటే ఎంత స్టూపిడో నువ్వు నన్ను అంటూ అంతే స్టూపిడా. Obviously she got very angry and upset. బెడ్రూమ్కి టపాక్మని తలివేసేసింది. బికాజ్ మీకు వైలెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ కాంట్ ఆన్సర్, ఇంక్లూడింగ్ కంట్రీస్. డిప్లొమాటిక్ టాక్స్ ఫెయిల్ అయినప్పుడే మీకు వార్ వస్తుంది. యూనో, అప్పుడు బలవంతుడు అనుకోండి, సపోజ్ ఇప్పుడు తనకి ఎక్కువ బలం అంటే చంప మీద ఒకడు కొడుతుంది, నర్మే అంటుంది, అంటే అయిపోయింది.